ట్రీట్మెంట్ పేరేంటి? ఇది పాదశుద్ధి చికిత్స అంటారు, గోల్డెన్ థెరపీ అని కూడా అంటారు. రకరకాలుగా ఒక స్టేట్కి ఒక్కొక్క పేరు ఉంది. అంటే దీంతో బెనిఫిట్స్ ఏం బెనిఫిట్స్ అంటారు? దీనివల్ల ఏమైందంటే బాడీ మొత్తము అది ఆల్కలైన్ అవుతుంది. బాడీ ఎసిడిక్ ఫార్మేషన్ అయితే జబ్బు వస్తుంది. షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, క్యాన్సర్ కానీ, హెచ్ఐవి కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ ఏదైనా కూడా బాడీ మొత్తం ఆల్కలైన్ మన ఎసిడిక్ ఫార్మేషన్ అవుతుంది. ఎసిడిక్, ఆల్కలైన్ రెండు రకాలు ఉంటుంది. మనం తాగే వాటర్లో ఇంతకుముందు ఏంటంటే పురాతన కాలంలో చెలిమెల నీళ్ళు, అవన్నీ సముద్ర బావి నీళ్ళు తాగేది మనం. ఇప్పుడు అన్నీ ఏమైందంటే ఇప్పుడు తీసుకునే వాటర్ ఏంటంటే అన్ని కెమికల్. అంటే దాంట్లో ఏంటంటే కొన్ని ఫిల్టర్లు కూడా వచ్చి ఏమైందంటే దాంట్లో ఉన్న లవణాలు మొత్తం కొట్టేస్తుంది. అంటే ఓన్లీ పిప్పి, దాంట్లో ఒరిజినల్ అంతా పోయిన తర్వాత తాగుతున్నాం కాబట్టి మనకు జబ్బు వస్తుంది. pH 9 అని ఆల్కలైన్ ఎంత ఉండాలంటే 9 ఎబవ్ ఉండాలి. ఉంటే శరీరం మొత్తం యాక్టివ్. ఇప్పుడు కొన్ని కంగన్ వాటర్ అని రకరకాలుగా వస్తున్నాయి. అన్ని కంపెనీల ద్వారా అంటే మనం తయారు చేసుకునేది. ఇదేంటంటే న్యాచురల్గా ఇప్పుడు ఈ శరీరానికి మొత్తం ఈ అన్నీ ఇది గ్రంథులు ఉంటాయి. అంటే కొన్ని హోల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు మీరు అది ఒక 10 మినిట్స్ చేయండి, మీకు ఆటోమేటిక్గా నోట్లో నుంచి చేదు వస్తుంది. దాంట్లో ఏంటంటే దాంట్లో ఏం వేసినామంటే వేపాకులు, కాకరకాయలు, అంటే రకరకాల ఆకులు, దాంట్లో ఒక 14 రకాల ఆకులు. ఈ ట్రీట్మెంట్ ఒకవేళ మనం తీసుకున్నామంటే రెగ్యులర్గా ఎన్ని డేస్ తీసుకోవాల్సి ఉంటుంది? 45 డేస్ తీసుకుంటే బాడీ మొత్తం ఆల్కలైన్ అయ్యి జబ్బు పోదని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. మేము చాలా మంది క్యాన్సర్ పేషెంట్లకు ఇచ్చినాం. అది తొక్కిన 10 రోజులనే మొత్తం అసలు వాళ్ళే నడుస్తున్నారు, వాళ్ళే చేస్తారు. అట్లా అన్నమాట. మీరు ట్రై చేయండి. 2 కాళ్ళు పెట్టండి, మెల్లగా ఒక కాలు పైకి, ఒక కాలు కింద, అంతే మెల్లగా, కొద్ది గట్టిగా. ఆ పక్కకు పోతుంటే కాలు దగ్గరకు అనుకోండి. చిన్నప్పుడు ఊర్లో చూసేటోళ్ళం ఇవి ఏంటి పిడకలు తయారు చేసినప్పుడు ప్యాడ్ తగ్గుతారు అట్లా అంటారా? అవును. అంటే ఏమో దాంట్లో కొన్ని మూలికలు ఉంటాయి కొన్ని దీంట్లో. అంటే అది జనరల్ ఇమ్యూనిటీ కోసం. అది మామూలుగా ఇప్పుడు పక్షవాతం పేషెంట్ అనుకోండి, ఆ పక్షవాతకు సంబంధించిన మూలికలు వేస్తారు. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ అయితే క్యాన్సర్ మూలికలు వేస్తారు. కిడ్నీ ప్రాబ్లం అంటే కిడ్నీ మూలికలు వేస్తారు. ఇది కేవలం 3 డేస్లో రిజల్ట్ వస్తుంది. 3 to 5 డేస్లో రిజల్ట్ వస్తుంది. మీ శరీరంలో ఏ జబ్బు ఉన్నా కూడా మొత్తం కొట్టేస్తుంది. అంటే బాడీ ఆల్కలైన్ అయిపోతుంది కాబట్టి 45 డేస్ అయితే మాత్రం 45 డేస్ మినిమం 5 రోజులనే రిజల్ట్ వస్తుంది మీకు. 5 డేస్ ఉంది. ఇప్పుడు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాలి అన్నది మీరు 400 షుగర్తో ఒకతను మా దగ్గరకు వచ్చాడు. 3 రోజులు ఇది దొక్కిచ్చారు, 110తో వెళ్ళిపోయింది. సార్ అవి నాకు ప్యాకెట్స్ ఎట్లా అరేంజ్ చేస్తారు ఏంటంటే మొత్తం ప్యాకెట్స్ ఇంకానా ఒక ప్యాకెట్ ఇస్తారు. మనం దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గరకు వస్తే కనుక 3 days 4 days వాళ్ళు మీ దగ్గర ఉంచుకుని ట్రీట్మెంట్ చేసి పంపిస్తారు. ఇప్పుడు మన కంట్రీ మొత్తం కూడా మీ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు రాలేకపోతారు, వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క రోజు యూజ్ చేయాల్సి ఉంటుందండి. ఉదయం ఒక ప్యాకెట్, సాయంత్రం ఒక ప్యాకెట్. డైలీ 2 times. ఎర్లీ మార్నింగ్ ఒకసారి చేయాలి, సాయంత్రం కూడా ఒకసారి చేయాలి. మీకు జస్ట్ 3-4 డేస్లో తెలుస్తుంది బాడీ అంతా ఎంత శక్తి. నేను డైలీ చేస్తాను. ఉదయం సాయంత్రం కంపల్సరీ చేస్తాను. ఉదయం 1 hour, సాయంత్రం 1 hour. పెరాలసిస్ కానీ, క్యాన్సర్ కానీ, ఏని జబ్బుతో ఏదైనా ఉండని ఇట్లా ఏం చేస్తామంటే ఈ విధంగా ప్యాక్ చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తాం. ఇది ఒక 15-16 ప్యాకెట్లు. అంటే 1 kg సరిపోతుంది. వాటర్ కాదు, ఏది మిక్స్ చేయాలి, మొత్తం దాంట్లో రెడీ ఉంటుంది, రెడీమేడ్. ఇట్లా కట్ చేయాలి, అందులో వేసుకొని తొక్కాలి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయో ఎంజైమ్ చూశారు కదా, దాంట్లో లిక్విడ్ దీంట్లో పోస్తాం. ఈ పసరుతో పాటు ఈ మనం ఏ మూలికలు వేస్తామో దాన్ని మిక్సీ చేసి పట్టామో దాన్ని ఏం చేస్తామంటే బయో ఎంజైమ్ దాంట్లో యాడ్ చేస్తాం కాబట్టి అది చెడిపోదు. ఇక అంకుల్ ఇది మనం ఇది ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తున్నామో అయిపోయిన తర్వాత దీన్ని మనం మొక్కలకి మెరుగుగా వాడచ్చు. సాధారణంగా మనం వెజిటేబుల్స్ ఇవన్నీ అదే ఉన్నాయి కాబట్టి మొక్కలకి మెరుగుగా. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్న వ్యక్తి అయినా కూడా ఆర్డర్ ఇస్తే దీన్ని ఏం చేస్తామంటే కొరియర్ ద్వారా పంపిస్తాం.
ఒక 10 డేస్కు 20 ప్యాకెట్లు, ఓకే. ఒక 10 రోజులు కాగానే మళ్ళీ గుర్తుపెట్టుకుంటున్నాం. ఆటోమేటిక్ గా 3 days లో రిజల్ట్ వస్తుంది అంటున్నారు 3-4 days కాబట్టి వాళ్ళు 1 week 10 days తీసుకున్నారంటే దాని రిజల్ట్ వాళ్ళకి తెలుస్తుంది, Automatic. కంటిన్యూ చేస్తారు. ఓకే. ఎందుకంటే షుగర్ పేషెంట్ ఇమ్మీడియట్గా మనకు ప్రతి 100 మందిలో 40 మంది షుగర్ పేషెంట్. వాళ్ళు ఇమ్మీడియట్గా ఏంటంటే 300 400 తగ్గట్లే అని ఇన్సులిన్ అని రకరకాలుగా చేసుకుంటారు. ఇది ఈ విధంగా చేయిస్తే జస్ట్ 3 to 5 daysలో 100కి వస్తుంది. అట్లా మనం ఇంకొకటి ఏంటంటే కాఫీ పౌడర్ అని ఒకటి ఇస్తాము, దానికి ఉదయం సాయంత్రం గోరువెచ్చని కలుపుకొని తాగితే ఎక్సలెంట్ ఉంటుంది. మన గ్రీన్ టీ మా ఉద్దేశం ఏంటంటే మా గ్రామంలో పెట్టిన ఈ ప్రాజెక్టు దీన్ని భారతదేశం మొత్తంలో ఎవ్వరు కూడా ఈ జబ్బుతో బాధపడుతున్నాం అంటే ఇట్లనే ప్యాకెట్ చేసి పంపి వాళ్ళకు సర్వీస్ చేయాలని నా కోరిక.